మిమ్మల్ని ప్రేమించవచ్చు, కానీ ఆ టైంలో మీకు ఏం కలిగించిద్ది? ఎవరైనా సరే, మీ భర్తనే కానీ మీ పిల్లలైనా సరే ఏమనిపించిద్దంట? అసహ్యత పుట్టిద్ది. అంత అసహ్యంగా మనం ఒక మనిషిని తాగి వచ్చి ఒక నైట్ అలా చేస్తేనే మీకు అంత అసహ్య పుట్టిద్ది. తర్వాత మళ్ళీ ప్రేమ ఉండిద్ది. మీ భర్త మీద ప్రేమ ఉండదని కాదు, ప్రేమ ఆ సమయంలో ఆ కార్యం చేయటం బట్టి వాళ్ళ మీద మీకు అలా పుట్టిద్ది మాట. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవునికి కూడా అసహ్యత కలిగించేవి ఉండేయంట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దాంట్లో నుంచి ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా దేవుడు ఏం మాట మాట్లాడుతున్నారని మన హృదయంలో ముందు నుంచే, ఇంటికాడి నుంచే దేవా నాతో ఏం మాట్లాడుతున్నావు తండ్రి అని మన ముందే సిద్ధపడి వస్తే దేవుడు త్వరగా మనకి ఆ వాక్యాన్ని మన హృదయంలోకి చొచ్చుకుపోయేటట్టు ఉండేది మాట. అయితే నేను ఇక్కడ మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఆయనకి అసహ్యత పుట్టించే 6 ఉన్నాయి. వాటిలో నేను కలలాడు 4 గురించి నేను మీతో మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడే దాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. కలలాడు నాలుక అంటే ఏంటి? దేవుడు మనకి ఎన్ని నాలుకలు ఇచ్చాడు? 2 నాలుకలు అంటారు, కొన నాలుక అంటారు, మామూలు నాలుక అంటారు. మనకి ఎక్కువ తెలివితేటలు ఎక్కువైపోయి ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం. అది కూడా దేవుని దృష్టిలో తప్పుగానే దేవుడు బైబిల్ గ్రంథంలో వ్యంగ్యపు మాటలు కూడా మాట్లాడొద్దని ఉంది. కానీ మనము అదే కదా. ఆ వ్యంగ్యపు మాటలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాలుక నుంచే. నాలుక లేకపోతే మాట్లాడతారా? నాలుక ఉండిద్ది. కొంతమంది మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి మాటలు రావు. కొంతమంది నాలుగుండు కూడా వ్యంగ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే దేవునికి అసహ్యత పుట్టించలో దాంట్లో నాలుగునే ఎందుకు నేను దేవుడు నాతో మాట్లాడారంటే, మనం ప్రార్థన చేయాల్సిన దేనితో చేస్తాం? నాలుగే. పాటలు పాడాలంటే నాలుగే కావాలి. ఏదైనా పాపం చేయాలన్నా చెప్పండి, నాలుగే అవసరం. మీ భర్త మీద అరవాలన్నా నాలుగే కావాలి. మీ పిల్లలను తిట్టాలన్నా, ఏదైనా చెడిపోవటానికి కారణం ఏమన్నా నాలుగే నాలుగే అవసరం. కాబట్టి మన జీవితంలో మంచి జరగాలన్నా నాలుగే కావాలి, మంచి జరగపోయినా అదే కావాలి. కాబట్టి ఈ 4 గురించి మనం కొన్ని మాటలు మనం తెలియజేస్తాం. ఈ 4 ఎలాంటిదంటే చాలా దేవునికి అసహ్యత అంట. ఆ 4 ఎలా, ఈ 4 గురించి మనం ఇంకా చూసుకున్నట్లయితే కీర్తనలో 12వ అధ్యాయము ఈ 4 ఏమనుకునిద్దంటే 12వ అధ్యాయము 4వ వచనం, మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మా నాలుకల చేత మేము సాధిస్తాము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందంట. ఏదనుకునిద్దంట? 4 అనుకున్నది. అసలు ప్రభు ఎవరు? మేమే సాధిస్తున్నాం, మేమే చదువుకున్నాం, మేమే ఈ కార్యం మొత్తం. నాకు ఉద్యోగం వచ్చినా కానీ కొంతమంది ఉంటారు, దేవుడు నాకేం చేశారమ్మా, ఏం చేయాల, నేను కష్టపడి చదివాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను కష్టపడి పని చేస్తున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను కష్టపడి చేశాను, ఇది చేసుకున్నాను అని గొప్పలు చెప్పుకుంటారు. అసలుకే నీ ప్రాణమే లేకుండా పోతే ఈ కష్టపడటానికి ఉపయోగం ఉండిద్దా? ఇలాంటి వాళ్ళు అంటారు, మాకు అసలు ప్రభు ఎవడు? దేవుడు మీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసిన ఈ 4 అనిద్దంట. ఒకానొక సమయంలో మీరే అనే కాదు, నేనైనా సరే కొన్ని సందర్భంలో ఏదన్నా కొంచెం కీడు జరిగితే దేవుడు లేడయ్యా, మా యందు కనికరం లేదు, ఏ బాధ వచ్చినా సరే మా మీదే ఉంటుంది. ఇతరులు చూడండి వాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారో అనుకుంటారా లేదా? ఎలా అనుకుంటున్నారు? 4 అనిపిస్తుంది. దేవునికి అసహ్యత, అందుకనే 4 దానికి చాలా అదిరిపాటు ఎక్కువ. యాకోబు పత్రికలో ఉంది, అది చిన్నదే కానీ చాలా అదిరిపాటు ఎక్కువ. మనకు కూడా అంతే. అదేమనిద్దంట? అసలు దేవుడు ఎవడు? మేమే సాధిస్తున్నాం, మాదే గొప్ప. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇలాంటి ఆలోచనలు ఉంటే తీసివేయండి. ఈ రోజు నుంచి దేవుడు మనకి ఈ జీవితం ఇచ్చింది, ఆయన ఈ 4 ఇచ్చింది ఆయన స్తుతించడానికి, ఆయన గురించి మాట్లాడటానికి, ఇతరులకు చెప్పడానికి ఇచ్చాడు. కానీ మనం ఏం చెప్తాం? ఇతరుల గురించి మంచిగా చెప్తారా, చెడ్డగా చెప్తారా? కొన్ని విషయాల్లో ఏం జరిగిద్దంటే, నువ్వు మంచిగా నీ పక్కన ఉండే వాళ్ళు మంచిగా ఉండాలనుకోండి, నీతో అబ్బా వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా అంటాం.
అదే మీకు వాళ్ళకి కొంచెం తగాదవిందనుకో, వాళ్ళ గురించి నాకెందుకు తెలీదు అని అనుకుంటాం. ఈ అదిరిపాటు ఈ నాలుగుకి దేవుడు అందుకని ఈ నాలుగుని కోసేస్తానంటున్నాడు అక్కడ. అదే 3వ వచనంలో చూస్తే బెంకమ్మలాడు నాలుకలన్నిటినీ కోసివేస్తాను. దేవుడు మీరు చేసే ప్రతి ఒక్క పాపను దేవుడు వచ్చేసి నువ్వు తప్పు చేసు నేలకు కోసేసేస్తా అంటే ఎంతమంది ఎక్కడ ఉంటారు? మాట్లాడేవారు ఎంతమంది ఉంటారు? ఎవరికి నేలకు కోసేస్తే ఇంకేముంటుంది? మేము కరెక్ట్గా ఇంతవరకు మీరైనా కాదు నేనైనా సరే నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను కూడా నేను కరెక్ట్గా ఉండి మాట్లాడుతాను. దేవుడు నాతో మాట్లాడు, నేను కూడా సరిగ్గా ఉండాలి, నేను కూడా దేవుడు నాతో తెలియజేస్తున్నాడు. కాబట్టి నాలుక చాలా అదిరిపాటు గలది. నేనే సాధిస్తాను. ఈ నాలుగు అనేది ప్రభు ఎవడు అసలుకే మేమే సాధించాం. మాకు పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే వాళ్ళు కష్టపడి చదివారమ్మా అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ ఇతరులకు ఏం చెప్పుకోవాలి? దేవుని కృప అమ్మ, నా పిల్లలు ఈ విధంగా ఉన్నారంటే అది దేవుని కృప. దేవుడు మా జీవితంలో కార్యం జరిగించారని ఇతరులు చెప్పే స్థితిలో ఉన్నారా? లేకపోతే ఇంకా మోగోళ్ళలాగా ఉండి మోగమొద్దుల్లాగుండి ఎవరైనా చెప్తే దేవుడు మా జీవితంలో కార్యం జరుగుతుంది అనగానే అవునా మీ జీవితంలో ఇలా జరిగిందా అన్నప్పుడు మీరు ఎమ్మట్లో రియాక్ట్ అవ్వాలిగా. మా జీవితంలో కూడా ఈ కార్యం జరిగింది, దేవుడు మా ఎడల కూడా కృప చూపించాడు అని చెప్పడానికి మీకు ధైర్యం సరిపోతుందా? మీరు ఎప్పుడైతే దేవుని కార్యాలు చెప్పలేకపోతున్నారంటే దేవునికి అసహ్యతంగా ఉండే ఆ నాలుక మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని ఇక్కడ నుంచోబెట్టి సాక్ష్యం చెప్పండి, ప్రార్థన చేయండి అంటే నా ప్రార్థన రాదమ్మా అంటే ఏంటి? ఆ నాలుక మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. అంటే నాలుక అసహ్యత, దేవునికి అసహ్యత పుట్టించేది మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. దేవునికి మీదకు మధ్యగా ఆయన ప్రార్థన చేయడం మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. దేవునికి తెలియకుండా మీ బాధలను కానీ మీ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దేవునికి తెలియకుండా ఈ నాలుక అడ్డంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా ఎవరైనా సరే ప్రార్థన చేయనన్నప్పుడు వద్దు అనొద్దు. ఆటంకంగా దేవుడిచ్చే అవకాశం. ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు రేపొద్దున బ్రతికి ఉంటారని ఏమన్నా నమ్మకం ఉందా? లేదు కదా. ఈరోజే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా ఈ నాలుగు గల వాళ్ళు ఎలా ఉన్నారంటే 64వ అధ్యాయం కీర్తనలు 64:3 ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. ఈ నాలుగు కలవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కత్తికి పదును పెట్టినట్లు పదును పెడుతున్నారంట. నాలుగుకి కత్తికి పదును పెట్టాలంటే ఏం కావాలి? కత్తికి పదును పెట్టాలంటే ఏం కావాలి? ఆకురాయి కావాలి, రాయి కావాలి. ఆకురాయి, ఏ రాయి పడితే ఆ రాయికి వెళ్ళి కత్తిని సాను పెట్టలేరు. ఆకురాయి అయితేనే పదును పెడతారు, అంతేగా. అట్టే నాలుగు కూడా ఆకురాయి దగ్గరికి వెళ్ళి నాలుగుని కూడా పదును పెడితే నాలుగు తెగిపోయిద్ది. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఈ ఇచ్చకంలా కళ్ళలాంటి నాలుగు కలవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పదును పెడుతున్నారంట. ఎందుకు నిమిత్తం పదును పెడుతున్నారంటే యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలంలో చేదు మాటలు బాణములుగా సంధిస్తున్నారంట. చాటైన స్థలంలో ఎలాంటి మాటలు? చేదు మాటలు. బాణము వల్ల ఒక బాణం తగిలింది అనుకోండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాల్లో చనిపోతారు, అది మంచిగా ఉండిద్ది. కానీ వాళ్ళు బాణముల వంటి మాటలు మాట్లాడతారు. కొంతమంది ఇప్పుడు 10th ఇంటర్వ్యూలు అందరూ పిల్లలు చనిపోతున్నారు, తప్పారని పాస్ అవ్వలేని చనిపోతున్నారు అంటూ ఉంటారు. మన వార్తలు వింటున్నామన్నా కదా, పోయిన సంవత్సరం కూడా వింటూనే ఉండు చాలామంది చనిపోయారు అని. ఎందుకు వాళ్ళు చనిపోవాల్సిన స్థితికి వస్తుందంటే వాళ్ళు కూడా ఆ కత్తిపోటి లాంటి మాటలు తట్టుకోలేక వాళ్ళు చనిపోవలస్తున్నారు. ఒకవేళ మీరు ప్రేమగా మీ తల్లి అమ్మ ఏమైనా సరే దేవుడు చిత్తమని దేవుళ్ళు ఎదిగి పిల్లల్ని పెంచుతూ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వమ్మ మా అమ్మ ఏమనిద్ది, మా నాన్న ఏమంటాడు, నేను పాస్ అయిపోతే ఏమైద్ది, వమ్మ ఈ సమాజం నన్ను ఎలా చూసిద్ది అని భయపడి వాళ్ళకి ధైర్యం సరిపోకే వాళ్ళు ఎలా మరణిస్తున్నారు. కానీ లేకపోతే వాళ్ళు చనిపోరు. వాళ్ళు ఎలాంటి మాటలు భయపడుతున్నారు? కత్తిపోటుమైన మాటలు అంటాం. అదేవిధంగా
చాటైన స్థలములు అంట, చాటైన స్థలంలో, చీకటిగా ఉండే స్థలంలో, చీకటి అని కాదు కానీ చాటైన స్థలం అంటే ఎవరైనా సీక్రెట్గా వాళ్ళ ఇండ్లలో కానీ ఎవరైనా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, సపోజు మూడో వ్యక్తి రాగానే ఏం చేస్తారు, ఆ మాటని మార్చేస్తారు. ఇలాంటి మాటలు చేదు మాటలు పలుకుతారు, ఇతరుల గురించి చేదు మాటలు పలుకుతూ ఉంటారు. ఇతరుల గురించి నీకు అనవసరం. వాళ్ళ జీవితము ఒకనొక టైంలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఏదో ఒక వాళ్ళు తప్పు చేసిన దాన్ని బట్టి మాట్లాడతారు, ఓకే. అయితే వాళ్ళు దేవునిలో ఎదిగిన తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు దేవునికి క్షమాపణ కోరుకుంటారు, ఆ విషయాన్ని మర్చిపోతారు. కానీ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే ఆ మాటని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు. ఒకనొక సమయంలో తప్పిపోయిన కుమారుడు కూడా చూసుకున్నట్లయితే తప్పిపోయాడు. మళ్ళీ తప్పు చేసి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రేమగా హగ్ చేసుకున్నాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టాడు. కానీ మనోళ్ళు ఎలా ఉండిద్దంటే, మన సంఘం అనే కాదు, గ్రామస్తులు కానీ ఎవరైనా సరే ఆ విషయాన్ని పదే పదే అదే చెప్తూ ఉంటారు. ఒక మనిషి మంచిగా బ్రతికినా సరే వాళ్ళ జీవితంలో ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిగా మనము ఉండకూడదు. దేవునికి వాళ్ళకు ఉండిద్ది. నిన్ను పెద్దగా వాళ్ళ గురించి ఆ అమ్మాయి ఆ తప్పు చేసిందిగా, ఈ అమ్మాయి పుళ్ళు ఇలా చేసిందిగా, ఆ అమ్మాయి అలా అప్పుడు చేశారుగా, అబ్బాయి అలాంటోడుగా, ఈ మాటలు చెప్పడం వల్ల వాళ్ళు దేవునికి దూరం అవుతున్నారు. మనల్ని బట్టే వాళ్ళు ఇలా అవుతున్నారు. ఎలాంటి చాటైన స్థలంలో చేదు మాటలు మాట్లాడుతున్నారంట. ఆ మాటలు వాళ్ళు ఎంత బాధగా ఉండిద్ది. అందరూ కరెక్ట్గా ఉండాలని ఇక్కడ ఎవరూ లేరు. ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వాళ్ళమే, తప్పిపోయి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళే మనందరము. తప్పు తెలుసుకున్నాం, దేవా నన్ను క్షమించు అడుగుని దేవుణ్ణి అడిగాము, అయిపోయింది అక్కడతో. దేవుడు క్షమించాడు. తప్పు చేసిన వాళ్ళు దేవుణ్ణి అడిగారు, దేవుడు క్షమించే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, దేవునితో వాళ్ళు మంచిగానే ఉన్నారు. పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది. ఈ బాణం వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ నాలుగుతోనే నువ్వు దేవుడికి అసహ్యం. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే దేవునికి అసహ్యం. అసలుకి నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావా నీ జీవితంలో? ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మానేసుకో. ఈ రోజు నుంచైనా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే దేవునికి అసహ్యం. అంటే నాలుకనే కాదు, మన జీవితం మొత్తం దేవునికి అసహ్యంగా జీవితంలో ఇప్పుడు వరకు మనం బ్రతుకుతున్నామేమో గ్రహించుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళమాట. ఇంకా ఈ నాలుగు కలవాళ్ళు ఎలా ఉండారంటే సామెతలు 12:18, 12వ అధ్యాయము సామెతల గ్రంథము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, నాలుక జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లే కత్తిపోటు వంటి మాటలు పలుకుతారంటే వీళ్ళు. కత్తితో పొడిచినా మంచిగా ఉండేది కానీ అలాంటి మాటలు మాట్లాడతారు. కొంతమంది మాటలు మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎంతమంది మీ జీవితంలో మీ కుటుంబాల్లో అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీ భర్త విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటున్నారా? మన సంఘంలో కానీ కొంతమంది విషయాల్లో తెలిసినప్పుడు వాళ్ళని బట్టి దేవునికి మహిమ రాకుండా మహిమంగా ఉండట్లేదు. అసలుకి వాళ్ళని బట్టి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దేవునిలో రక్షణ పొందారు, బాప్తిసం తీసుకుంటున్నారు, బల్లారాధన తీసుకుంటున్నారు, కానీ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు దేవునికి అసహ్యం. అసలుకి మీరు ఇక్కడ ఎంతసేపు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఈ 40 రోజులే మనం చూసుకున్నట్లయితే మీ జీవితం మొత్తం నేను అనట్లేదు, కానీ ఈ 40 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ భర్తతో కానీ మీ పిల్లలతో కానీ మాట మాట్లాడిన వారు ఉండారు కదా. అది తప్పు కదా. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కదా. కత్తిపోటు వంటి మాటలు కదా అయ్యి. నువ్వు మాట్లాడవచ్చా అలాంటి మాటలు? ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. ఈ ఉపవాస ప్రార్థనలో 40 రోజుల్లో మనం సరిగ్గా ఉండాలి అనుకున్నప్పుడే అపవాది వాళ్ళని ఇతరులని ప్రేరణ కలిగించి మీ మీద కత్తిపోట్లు బాణం లాంటి మాటలు వదులుతూ ఉంటారు. అప్పుడు నువ్వు తట్టుకుంటున్నావా? ఓపికతో ఉంటున్నావా? లేకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా రేజ్ అవి మాట్లాడుతున్నావా? నువ్వు రేజ్ అవి అనుకోండి, మీకు ఉపవాసం ఇన్ని రోజులు బట్టి చేసిన ఉపవాసానికి ఎటువంటి ఉపయోగం ఉండదు.
మనం సరి చేసుకోవాలి. ఇన్ని రోజులు బట్టి మనం ఏం చేస్తున్నాము? ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నాము. మన జీవితం ఎలా ఉంది? ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంలో ఈ 40 రోజులు మనం చూస్తే ఏదో కాని మాట మాట్లాడుకుని ఉండారా? నీ భర్త విషయంలో కానీ, నీ కుమారుని విషయంలో కానీ, నీకు తెలిసిన వాళ్ళ విషయంలో కానీ, ఏదైనా చేయకుండా పనులు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసే వారిగా ఉన్నావా? లేకపోతే వాళ్ళని తిట్టేవారిగా ఉన్నావా? వాళ్ళతో మాట్లాడి అది కరెక్ట్ కాదు నాన్న అని చెప్పుకునే స్థితిలో ఉన్నావా అని మనం గ్రహించుకోవాలి. ఇలాంటి విషయాలు మీకు కానీ, మీ భర్తకి విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో ఏదన్నా కాని మాట తెలిసినప్పుడు ఎవరో చెప్పారు అని వాళ్ళ మీద రేజ్ అవ్వకుండా వాళ్ళ విషయంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఎవరో చెప్తారు, 100 మాటలు చెప్తారు, నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి 100 మాటలు చెప్తారు. నువ్వు నమ్మడమేనా? నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నా కూతురు విషయమై, నా కొడుకు విషయంలో ఈ విషయం బయటకు వచ్చిందయ్యా, ఒకవేళ నా విషయంలో వచ్చిందేమో, నేను సరైన మార్గంలో వెళ్ళేటట్టు నాకు సహాయం చేయి. నీకు ధైర్యం సరిపోలేదనుకోండి, దైవజనుల దగ్గరికి వెళ్ళండి. నా స్థితి ఎలా ఉందయ్యా, నాకు ఏం అర్థం కావట్లేదు నా పరిస్థితి అని ఆత్మీయ తల్లుల దగ్గరికి వెళ్ళండి. కొంతమంది ఆత్మీయ తల్లులు కూడా చాలా తెలివిగల వాళ్ళు, అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, మాట తిప్పుకుంటారు. అలాంటి వాళ్ళు వద్దు. దైవజనుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు సరైన మార్గాన్ని, త్రోవను చూపిస్తూ ఉంటారు. కొన్ని విషయంలో మేము కూడా అంతే, ఏదైనా టెన్షన్ పడిపోతూ ఉంటే, ఏదైనా విషయం తెలిసినప్పుడు భయపడినప్పుడు ఎమ్మట్లోనే అయ్యగారికి చెప్పడం కానీ మేము అదే నేర్చుకుంటాం. మ్యాక్సిమం నేను కంట్రోల్ చేసుకుంటాను. కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వెళ్తే దైవజనుల దగ్గర కంపల్సరీగా మ్యాటర్ చెప్పుకుంటాను. ఇలా జరుగుతుంది, ఇలా ఏం చేయాలి అని అడిగినప్పుడు అయ్యగారు ఏదో ఒక విషయాన్ని మాకు తెలియజేస్తారు, దాన్ని బట్టి మేము బలపడతాం. మీరు కూడా ఏదైనా విషయంలో మీరు కృంగిపోతే దైవజనుల దగ్గరకు రండి. అయ్యగారండి, ఇది నా పరిస్థితి, ఓకే మీకు 6 రోజులు కుదరలేదు, ఆదివారం అయ్యగారు ఇక్కడే ఉంటున్నారు కదా, ఒక 5 నిమిషాలు ఆగి నా పరిస్థితి ఇదయ్యా, నా కుటుంబ పరిస్థితి అంటే అయ్యగారు ధైర్యంగా దేవుడి మాటలు మీకు తెలియజేసినప్పుడు ఆదరణ కలిగిద్ది మీకు. తర్వాత మీరు ప్రార్థన చేసుకోండి. అంతేగాని ఆ మాటను తీసుకెళ్ళి నీ బాధగా ఏదో ఒక విషయం జరిగినప్పుడు అది ఇతరులకు చెప్తే వాళ్ళు ఊరు మొత్తం టామ్ చేసినప్పుడు మీకే అవమానకరంగా ఉండిద్ది. అరే నేను నమ్మకంగా చెప్పానే, నమ్మకంగా చెప్తే వాళ్ళు ఏం చేశారు, ఇతరులు చెప్పి నా పరువు తీశారే. అదే దేవునికి చెప్పుకోండి, దేవునికి మనకు మధ్యలో ఉన్న దైవజనులు చెప్పండి. ఇలాంటివి చెప్తే మనకు ధైర్యంగా ఉండేది మాట. ఇలాంటి మాటలు, కత్తిపోటు మాటలు కానీ, అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఏబు గ్రంథము, ఏబు 20వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. ఇంకా ఉండరు ఎలాంటి వాళ్ళంటే ఈ మాటలతో వాళ్ళని కృంగతీస్తూ ఉంటారు అన్నమాట. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. చాలు. ఇవాళ చెడుతనం ఎలా ఉందంట, తీగా ఉందంట. ఎవరైనా చెడు మాటలు చెప్తే, ఎవరైనా సపోజ్ మనందరికీ ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి ఎవరైనా తిడుతున్నా ఉంటే కొంతమంది ఎంజాయ్ చేస్తారు, అరే భలే తిడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉండిద్దంట, వాళ్ళ నోటికి తీగా ఉండిద్దంట. మన పిల్లల విషయంలో కూడా మీరేం చేస్తారు, ఎవరైనా అత్తను కానీ మేనమామలను కానీ తిట్టేస్తూ ఉంటారు. అబ్బా భలే అన్నాడు నా పిల్లవాడు, అయ్యే రేపొద్దున మిమ్మల్ని తిట్టారనుకోండి, ఈడు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను అయ్యా, కానీ ఈడు అదే మాటలు మాట్లాడుతున్నారు అయ్యా అంటూ ఉంటారు. కానీ చిన్నప్పుడు చెప్పింది ఎవరు? చిన్నప్పుడు అరే అనండి, మీ మామని అత్తనే ఇట్లా అనండి అని చెప్పింది ఎవరు, నేర్పింది ఎవరు? మీరే నేర్పారు. అదే పెద్ద అయిన తర్వాత ఏం జరుగుతుంది, మీకు అది బాధగా అనిపిస్తుంది. అదే చిన్నప్పటి నుంచి అట్లా అనకూడదు నాన్న, వీళ్ళు మంచిగా ఉండాలి అట్లా అనకూడదు అని ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు. కొంతమంది చెడుతనము వారి నోటికి తీగా ఉండిద్దంట. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చాలామందికి చెడు మాటలు అంటే ఏమి ఇంట్రెస్ట్గా వింటారు, చాలా మంచిగా ఉండిద్ది, భలే ఉన్నారు భలే అంటున్నారు. ఈ మాటలు ఎవరికైనా సరే ఏమన్నా మాటలు తప్పుగా అన్నప్పుడు తప్పు అని చెప్పండి, ఈ మాట పలకూడదని చెప్పండి, దేవుడికి అసహ్యం ఈ మాటలు అని చెప్పండి. తీయగా ఉండేయని, మంచిగా ఉండేయని వింటూ ఉంటారు కొంతమంది, భలే వింటారు. కాబట్టి అలాంటి మాటలకు మనం దూరంగా ఉండాలి. ఇంకా కీర్తనలు 52వ అధ్యాయము
2వ వచనం నుంచి చూసుకుందాం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. చాలు, వీళ్ళకి ఎలాంటి ఇష్టం అంటే మాటలు, నాశనకరమైన మాటలు. వాళ్ళకి కపటమైన నాలుగు కావాలంట, కపట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి అక్కడ చూస్తే వాళ్ళకి మేలు కంటే కీడు చేయటానికే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండిద్ది, అబద్ధాలు చెప్పడానికే వాళ్ళకి ఇష్టం అంట. వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించుచున్నది. ఎంతమంది మీ నాలుక వల్ల, మీ మాటల వల్ల ఎంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? గ్రహించండి, మీరు ఆలోచించండి. నా మాట వల్ల, నేను కాని మాట మాట్లాడటం వల్ల ఇలా ఇబ్బంది అవ్విందేమో అని మీరు తెలుసుకోండి. దేవుడి దగ్గర క్షమాపణ కోరండి. ఇలాంటి వారికి వాళ్ళకి నాశనం చేయడానికే వాళ్ళు ఉద్దేశిస్తూ ఉంటారు. ఇతరులను నాశనం చేయటం కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటారు. కాబట్టి మనం అయితే ఇలాంటి చెడు మాటలకు కానీ నాశనకరమైన మాటలకు కానీ మనము దూరంగా ఉండాలి. కాబట్టి మనం చూసినట్లయితే ఈ దేవుడికి అసహ్యమైన ఈ నాలుగు వల్ల ఇంత నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆయన దేవుడి వాక్యంలో చూసినట్లయితే కీర్తనలు 5వ అధ్యాయము 5:9 వచనం చూద్దాం. 5వ అధ్యాయము 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. చాలు, ఇక్కడ మనం చూసినట్లయితే వారి కంఠము ఎలా ఉంది? తెరచిన సమాధి. ఇప్పుడు సమాధిని, ఒక మనిషిని బాధ పెట్టేశారనుకోండి, సమాధి చేశారనుకోండి, మనం తీసేసామనుకోండి, ఎలాంటి వాసన వచ్చింది? కంపు కొట్టిద్ది. ఇప్పుడు ఇక్కడ మన నోరు కూడా తెరిస్తే కంపే కొట్టిద్ది. అలాంటి నాలుగు గలవారిగా మనము ఉండకూడదు. ఇక్కడ తెరచిన సమాధి లాంటి వారు అంట. ఒక 2 రోజులు చనిపోయిన వ్యక్తి దగ్గర కూర్చోమంటేనే స్ప్రేలు కొడతారు, ఐస్ బాక్స్లో పెడతారు. ఐస్ బాక్స్లో పెట్టినా కానీ ఒకవేళ కరెంటు పోయిందనుకోండి, ఇక స్ప్రేలే, సాంబ్రాణి పొరలు వెలిగిస్తూ ఉంటారు. ఎందుకు వెలిగిస్తారు? ఇవన్నీ వాసన రాకుండా ఉంటాని. అదేవిధంగా మన నోరు తెరిస్తే మన నోరు కూడా దానికన్నా డేంజరు. సమాధి అంటే కొన్ని రోజులకి మట్టిలో కలిసిపోయిద్ది. మన కంఠం ఎలాంటిదంట? తెరచిన సమాధితో పోల్చాడు అక్కడ కీర్తనాకారుడు దావీదు గారు. అక్కడ మనం చూస్తే, అక్కడ మనం చూసుకున్నట్లు వాళ్ళతో తెరచిన సమాధి, వాళ్ళ కంఠము తెరచిన సమాధి అన్నారు. ఎంత కఠినమైన మాట చూసారా? ఈ కంఠంతో మనం పాటలు పాడుతున్నాం, ఈ కంఠంతో అన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఈ కంఠాన్ని దేవుడికి మహిమకరంగా ఉండకుండా సమాధితో పోల్చాడు. తెరచిన సమాధి అన్నారు. అది కూడా మూసిన సమాధి అంటలా. మూసిన సమాధి అయితే ఎటువంటి వాసన రాదు. తెరచిన సమాధితో పోల్చాడు. ఎంత కంపు కొట్టే జీవితాలతో మనం ఉండము. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు గ్రహించండి, దేవా ఈ రోజు నుంచి అయినా సరే నేను చెడు మాటలు పలకకుండా నాకు సహాయం చేయి. మీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పద్ధతి ఇది. అబద్ధాలు ఆడతారు, ఇతరుల మీద దూషణకరమైన మాట్లాడతారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు, చెడు మాటలు మాట్లాడతారు. ఇన్ని మాట్లాడుతున్నారుగా. మీకు అన్నీ మేము ఈ మాట మాట్లాడలేదమ్మా, ఇంతవరకు మేము కరెక్ట్గా ఉన్నామన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఈ రోజు నుంచైనా సరి చేసుకోండి. దేవా ఈ రోజు నుంచైనా నా నోటిని సరైన స్థితికి మార్చండి. ఒకవేళ సడన్గా మాట వచ్చినా సరే నేను దాన్ని సరి చేసుకొని ఇతరులకు గాయపరచకుండా ఉండేటట్టు సహాయం చేయండి అని మనం మా దేవునితో ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఇంకో విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకా మన చుట్టుపక్కల విషయాల్లో మీ సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? సపోజ్ పెద్దాల అత్త కోళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇల్లు అని మీరు అనుకోవద్దు. కానీ నేను అత్త కోళ్ళ గురించి అసలు చెప్పను. మీ తోటికోళ్ళు ఉన్నారా? మీకు తోటికోళ్ళు ఉన్నారా? వాళ్ళతో మీరు సమాధానంగా ఉంటున్నారా? ఒక పక్కనే ఉంటారు కదా, ఒక ఇంటి పక్కనే ఉంటారుగా. 2 అన్నదమ్ముళ్ళు చిన్నప్పుడు పెళ్ళిగానంతసేపు అన్నదమ్ములు ఎంతో ప్రేమగా ఉంటారు.
పెళ్ళైన తర్వాత వేరు కాపురాలు, వేరు వేరుగా ఉండాలి అంటారు. ఎవరు ఇష్టాలు వాళ్ళే. అవును, ఇష్టం ఉండొచ్చు, వేరుగా ఉండొచ్చు, ఎవరి జీవితం వాళ్ళదే. కానీ వాళ్ళతో సమాధానంగా ఉంటున్నావా? వాళ్ళ ముందు ఒక మాట మాట్లాడి వాళ్ళ వెనకాల ఒక మాట మాట్లాడుతున్నావా? నీ తోటికోళ్ళ విషయంలో కానీ, ఇంటికి పెద్ద కోళ్ళు అనుకోండి, చిన్న కోళ్ళు రానంతసేపు మరిదిని ప్రేమగా చూసుకునిద్ది, నా కొడుకు అని చూసుకునిద్ది. పెళ్ళైన తర్వాత నా కోళ్ళను అనుకుంటావా నీ తోటి కోళ్ళని? అనుకోలేరు. అది కూడా మనం సరి అది కూడా తప్పే మన జీవితంలో. సమాధానంగా ఉంటున్నారా? ఆస్తులు కూడా గొడవలు అవుతే ఎంత రేజ్ అవుతారో. చిన్న సెంటు గురించి, చిన్న స్థలం గురించి మనం చాలా రేజ్ అవుతాం. అలాంటి స్థితిలో ఉన్నాం మనం. ఉండలేమని కాదు, ఉన్నాము. ఇప్పుడు కూడా మన స్థితి అదే. ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు మొత్తం మనకు తెలిసినవి. నా విషయం మీకు తెలుసు, మీ విషయాలు మాకు తెలుసు. కాబట్టి ఈ రాత్రి నుంచి అయినా సరే సమాధానంగా మీ పక్కింటి వాళ్ళతో కానీ నువ్వు వెళ్ళి అమ్మ నేను పలానా రోజు మీ విషయంలో ఇలా తప్పు చేశానమ్మా క్షమించండి అంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది? చీపుగా ఉండిద్ది. కానీ అదే క్షమాపణ దేవుని దగ్గరకు వచ్చి దేవునితో మాట్లాడి, దేవా నన్ను క్షమించు తండ్రి, పలానా విషయంలో మాట్లాడా అని చెప్పి మీరు మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు వెళ్ళి చేతులు పట్టుకొని హగ్ చేసుకొని నన్ను క్షమించు అని నేను అనమంటలా. మామూలుగా మాట్లాడు చాలు. నీ మరిదితో కానీ, నీ బావతో కానీ. అసలుకి మొత్తం వచ్చేది అన్నదమ్ములు గొడవలు వచ్చేది భార్యల వల్లే. వాళ్ళే రెచ్చగొట్టబోతే వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు లెక్కకి. వాళ్ళకి అలాంటి చెడు మాటలు వల్ల ఇని ఇదంతా ఎందుకు నాకు ఈ బాధ వేరే కొందాం అనేది మన వల్లే. మనమే అదే ప్రార్థన చేసుకునేవారు అయితే సమాధానంగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే చెడు మాటలకి ఇంకా అలవాటు పడుతున్నామో, మీరేని కాదు నేను కూడా, ప్రతి ఒక్కళ్ళము ఈ రాత్రి దేవా నేను కంట్రోల్ చేసుకునేటట్టు నాకు సహాయం చేయదండి. నాకు చిన్ననాటి నుంచి అలవాటు అయిందయ్యా, కానీ ఈ రోజు నుంచి నేను దాన్ని కంట్రోల్ చేసుకుంటానని ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ కలల నాడుకుల నుంచి మాకు కొంచెం దూరంగా ఉంచుతండి. ఈ అసహ్యమైన స్థితి, ఈ 4 వల్ల నా జీవితం మొత్తం నీకు అసహ్యంగానే బ్రతుకుతున్నానేమో అని మనం ప్రార్థన చేసుకుంది. యాకోబు పత్రికలో ఉంది కదా, చిన్న నాలుక అదిరిపాటు ప్రకృతినే నాశనం చేసిద్ది ఈ నాలుక. మనం ఎంతటి వాళ్ళము? ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. దేవా నాతో మాట్లాడి, దేవా నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, నా స్థితి నాకు తెలుసుకున్నాను దేవా. దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు ఏదైతే మీ స్థితిలోకి వచ్చినా దాన్ని ఈరోజు ఒప్పుకోండి. దేవా ఎక్కడి నుంచి అయినా సరే ఆ మాట్లాడటానికి నన్ను కంట్రోల్ చేయదేవా. నీ పరిశుద్ధాత్మతో నాకు కంట్రోల్ సహాయం చేయదేవా. నాకు చిన్ననాటి నుంచి అలవాటు అవి ఇంకా మాట్లాడుతున్నానేమో తండ్రి, నన్ను క్షమించు. ఇంకా నేను నీ రక్షణలో ఉండి కూడా ఇంకా అదే స్థితిలో ఉన్నా, ఇదే నాలుగుతో తండ్రి నీ శరీర రక్త మాంసాలు తీసుకుంటున్నాను దేవా. ఈ నాలుగుతోనే పాటలు పాడుతున్నాను తండ్రి, ఈ నాలుగుతోనే గొడవలు ఆడుతున్నాను, ఈ నాలుగుతోనే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నాను. ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నాను. ఎవరైనా పాపలం చేస్తే దాన్ని 10 మందికి చెప్పేలా దానిలాగా ఉన్నాను దేవా. నన్ను క్షమించు తండ్రి అని ఈ రాత్రికి దేవునితో మాట్లాడదాం. దేవా నన్ను క్షమించు. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు నిన్ను గద్దించారంటే ఒప్పుకోండి. ఈరోజు ఈ రాత్రి ఒప్పుకోండి. దేవా నిజమే తండ్రి, నా 4 ద్వారా తండ్రి నా కుటుంబానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నానేమో తండ్రి. కానీ మాట్లాడటం వల్ల నా కుటుంబం ఇంకా క్షీణించుతుందేమో తండ్రి. పలకూడని మాటల కోసం మాట్లాడి నా కుటుంబంలో, నా కొడుకు విషయంలో హీనంగా తయారవుతున్నాను దేవా. నేను చెడు మాట్లాడటం వల్ల తండ్రి నా కొడుకు ఇంకా చెడుతనంగా మారిపోతున్నారు. నా కుమారులు నేను దీవించేవారిగా ఉంచున్న దేవా, వాళ్ళని తిట్టి శపించే వారి స్థితి నాకు వద్దు తండ్రి. నేను ఈ రోజు నుంచైనా తండ్రి నా కుటుంబ సభ్యులు కానీ నా బంధువులకు కానీ దేవా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు ఇలా అయిపోవాలి ఎలా అయిపోవాలనే మాట నా నోటి నుంచి రాని మాకు దేవా. వాళ్ళని దీవించి వాళ్ళని కూడా తండ్రి అభివృద్ధికరంగా ఉంచాలని ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కళ్ళము స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకెన్నో స్తుతి స్తోత్రాలు తండ్రి. నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, నా స్థితిని నాకు తెలియజేసావు దేవా నీకు వందనాలు తండ్రి.
దేవా నా పాప స్థితి నాకు తెలియజేసావు దేవా, నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఆ పాప స్థితిని తండ్రి మీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాము దేవా, నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. చెడు మాటలు ఎన్నోసార్లు నేను పలికాను తండ్రి. చెడు విషయాల గురించి ఎన్నోసార్లు మా ఇతరులకు చెప్పేదానిలాగా ఉన్నాను దేవా. ఇతరుల గురించి తండ్రి జోకులు వేసి అపహాస్యంగా మాట్లాడిన దేవా, నన్ను క్షమించు తండ్రి. ఇతరులకు నేను ఈ నాలుగుతోనే తండ్రి వాక్యం చెప్పే రీతిగా నన్ను తయారు చేయదండి. ఒక సాధనంగా నన్ను మార్చు దేవా, నీకు వందనాలు తండ్రి. నా స్థితిని మార్చిన దేవా, ఒక పాత్రగా మార్చిన దేవా, వాడబడి ఒక పాత్రగా మార్చిన దేవా, అమూల్యమైన పాత్రగా నన్ను మలచిన దేవా. ఈ రోజు నుంచి తండ్రి నా కుమారులు నేను దీవించేవారిగా ఉంచిన దేవా. వాళ్ళని శపించే స్థితి నాకు వద్దు తండ్రి. నేను శపించడం వల్లేనేమో తండ్రి నా కుమారులు నా కుమార్తెలు ఆశీర్వాదంగా లేకుండా పోయారేమో తండ్రి. నేను చేసా నా నాలుగును బట్టే తండ్రి వాళ్ళు ఇంకా జీవితం అలా అయిపోయిందేమో తండ్రి. నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతం దేవా, సర్వసృష్టికి ఆధారపోతున్నాను తండ్రి, మీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మీరు నాతోనూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఇప్పటి నుంచైనా తండ్రి ఈ నాలుగు వల్లే తండ్రి మీకు నాకు తండ్రి మాకు తండ్రి మధ్యగా ఎన్నో పాపాలు అడ్డుగా ఉన్నాయండి. ఈ నాలుగు ద్వారా తండ్రి ఈ అదురుపడే నాలుగుని తండ్రి కంట్రోల్ చేసుకుని దేవా నీ నామాన్ని కీర్తించేదానిలాగా మార్చండి తండ్రి. ఈ నాలుగును మార్చిన దేవా నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. మీరే నాతో మాట్లాడిన దేవా అని వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి వాళ్ళ స్థితిని ఎరిగించిన తండ్రి. ఏ పాపం అయితే వాళ్ళకు అడ్డుగా ఉందో ఆ పాపను వాళ్ళు క్షమించమని ఒప్పుకునే స్థితిని సహాయం చేయదండి. మేమే సాధించాం, మేమే అంతా చేసామని గర్వాన్ని తీసివేయదండి. మీ ద్వారా నా కార్యం జరిగిందని మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉంచుదని సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించమని జరగబోయే ప్రార్థన పరిచర్యలో కూడా తండ్రి మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.